కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. శ్రీశైలం గేట్లెత్తడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. సాగర్ కు ఈ ఏడాది నెల రోజుల ముందే వరద పోటెత్తుతోంది. సాగర్ నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం క్రస్ట్ గేట్ల వరకు నీరొచ్చింది. నీటి మట్టం 546 అడుగులకు చేరుకుంది. వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో నాగార్జున సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోనుంది. కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. సాగర్ కు ఏడాది నెల రోజుల ముందే వరద పోటెత్తుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయభాస్కర్, నాగార్జున సాగర్ కి భారీగా వరద ఇంట్లో వచ్చి చేరుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి కూడా నాగార్జున సాగర్ కు ఇంట్లో మొదలైన చెప్పొచ్చు. ప్రస్తుతం నాగార్జున సాగర్ కి 1,18,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం అయితే వస్తుంది. ఈ ఇన్ఫ్లో మరికొద్ది రోజులు ఉండే అవకాశం అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను నాగార్జున సాగర్ సంబంధించిన క్రస్ట్ గేట్లను కృష్ణా జిల్లాలు తాకాయి. 546 అడుగులకు నాగార్జున సాగర్ నీటి మట్టం చేరడంతో ప్రస్తుతం క్రస్ట్ గేట్లను తాకాయి. ఇప్పటి నుంచి ఎగువ నుంచి వచ్చే వారిని క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు వదిలే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం అంతకంతకు వరద పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మధ్యాహ్నానికి 1,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో 196 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మొత్తం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 196 టీఎంసీల నీరైతే ప్రస్తుతానికైతే చేరుకుంది. ఈ నెల మరొక 5 నుంచి 6-7 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు కూడా ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఈ వరద గతానికంటే భిన్నంగానే ముందస్తుగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా ఆగస్టు మొదటి వారానికి లేదా 2వ వారానికి పూర్తి స్థాయి నీటి మట్టానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం చేరుకుంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా సాధారణంగానే ఆగస్టు చివరి నాటికి వరద వస్తుంది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ఆగస్టు చివరి నాటికి ఉంటుందని చెప్తున్నప్పటికీ కూడా మారిన వాతావరణ పరిస్థితులు, ఎగువన కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద ముందుగానే వచ్చి చేరుతుంది. గత 3 రోజుల నుంచి కూడా 1,00,000కు పైగా క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఇంట్లో మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలోనే నాగార్జున సాగర్ పూర్తి నీటి మట్టానికి చేరుకొని ఉంది. ఈ నేపథ్యంలోనే కుడి ఎడమ కాలువలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలలో 22 లక్షల ఎకరాల సాగు భూమికి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ఈ సీజన్ తో పాటు వచ్చే సీజన్ కూడా ఎట్లాంటి నీటి కొరత ఉండదు. మరోవైపు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుండడం, భారీగా ఇంట్లో కూడా వచ్చే అవకాశం ఉండడంతో నాగార్జున సాగర్ హైడల్ పవర్ ని కూడా ఇప్పటికే జల విద్యుత్ కూడా ప్రారంభించారు. 3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి అయితే జరుగుతుంది. రైట్ విజయభాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.